హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఈరోజు నేనైతే మనకందరికి ఎంతో ఫేవరెట్ అయిన జున్ను పాలతో జున్నుని ఎలా తయారు చేయాలనేది నేను ఈరోజైతే మీకు చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. జున్ను పాలతో జున్నుని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజైతే మీకు అందరికీ చెప్తున్నానండి. నేనైతే ఒక బాటిల్ నిండా జున్ను పాలు తెచ్చుకున్నాను. నాకు ఆ బాటిల్ వచ్చేసి 200 రూపీస్ పడింది అనమాట. అందులో ఉన్నాయని జున్ను పాలు. ఓకేనా, నేను అలాగా ఒక బాటిల్ జున్ను పాలకి నేను వచ్చేసి బెల్లం వచ్చేసి నేను ఆల్రెడీ జున్నులో కొంచెం స్వీట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ 100 to 150 గ్రామ్స్ బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఆ బెల్లాన్ని కూడా నేను అంతనే వేయకుండా ఇలా చాక్ తోటి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న దాన్ని నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం కట్ చేసుకున్న బెల్లం మొత్తం అందులో వేసుకోవాలి. అలా వేసుకున్నాక అందులో మనం ఏదైనా కానీ స్వీట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం అన్నా కానీ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయినా వేసుకోవాలండి. అప్పుడు మాత్రమే మనకి ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట, డిఫరెంట్ టేస్ట్. ఇంకా తర్వాత నేను జున్ను పాలు తీసుకున్నాను. అలాగే దీనికి ఒక 4-5 ఎలాచీ తీసుకున్నాను. దాన్ని అలాగా స్మాష్ చేసుకున్నానండి. అలాగే ఆ బౌల్లో ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా, ఆ బెల్లం వేసినాక నేను ఇలా జున్ను పాలని పోసి దాన్ని మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే బెల్లం అనేది జున్ను పాలతో కరిగిపోవాలి కదా, అందుకని చెప్పేసి నేను గెంటతో తిప్పుతున్నానండి. మనకి బెల్లం కూడా ఉండలు లేకుండా మంచిగా కరిగిపోవాలన్నమాట. ఓకేనా, అలాగనే మొత్తం మంచిగా నేనైతే కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తాన్ని కలిపేసుకున్నాను. అలా కలిపేసుకున్నాక తర్వాత నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నానండి. అలాగే ఇందులో ఇలాచి కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో మనం జస్ట్ 1 ఇంచ్ వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసారా? అంత పెద్ద బౌల్ తీసుకొని కొంచెం మాత్రమే వాటర్ వేసుకున్నాను. మనం సపోజ్ ఇడ్లీకి మనం ఆవిరి పెట్టుకుంటాం కదా, సేమ్ జున్నుకు కూడా అట్లాగే ఆవిరి పెట్టుకుంటే ఆ ఆవిరికి ఆ పాలు అనేవి గడ్డగా అవుతాయి అంట. నాకు తెలీదు, మా అత్తయ్య గారు చెప్పారు. సేమ్ అట్లాగనే నేను జస్ట్ 1 ఇంచు వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం లైట్గా తెరలాలండి. కొంచెం తెరిలినాక మనం ఏదైతే బౌల్లో మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ బౌల్ని, ఆ జున్ను పాలని మొత్తం తీసుకొచ్చి మనం ఆ బౌల్లో పెట్టాలన్నమాట. అలా పెట్టి మళ్ళీ బెల్లం ఏమైనా గడ్డలుగా ఉందని ఇంకోసారి చెక్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక పైన అయితే ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 minutes హైలో ఉంచేసుకున్నానండి. చూడండి, కనిపిస్తుంది కదా. నేను అట్లా ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి చూశాను. పైన తెట్లుగా కనిపిస్తుంది కదా, అలా తెట్లుగా కనిపిస్తుంది అంటే అది ఆల్రెడీ మంచిగా ఫినిష్ అయిందని అర్థం అనమాట. అలాగా మనం కొంచెం సేపటికి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్న కంటెస్టెంట్లో అయిపోతుంది అనమాట. ఫైనల్గా మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది. ఒక 10 to 15 minutes. మనకి చాలా ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సేమ్ నేను ఆ బౌల్ని తీసుకొని వచ్చేసి కొంచెం లైట్గా చల్లారినాక చాక్తో రౌండ్ మొత్తం మనం కేక్ని అయితే ఎలాగా కట్ చేస్తామో దీన్ని కూడా సైడ్స్ ఇలా కట్ చేసి ఒక బౌల్లో నేను దాన్ని తిరగదిప్పి పెట్టాను. సేమ్ వీడియోలో కనిపిస్తున్నట్లుగానే మీరు కూడా అలాగే చేయండి. చూడండి, నేనే ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయ్యాను. సేమ్ మనం బేకరీలో తింటాం కదా, సేమ్ అలాగే వచ్చేసింది కదా జున్ను కూడా. మనం ఎంత వాటర్ పోసుకున్నామండి, సేమ్ జున్ను గడ్డలాగా ఎలా అనిపిస్తుంది. సేమ్ మీరు కూడా ఇలాగే ఇదే క్వాంటిటీతో ఇదే కొలతలతో ట్రై చేయండి. తర్వాత ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అండి. జున్ను అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా అమేజింగ్గా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. మీకు కూడా ఇలాంటి యూస్ఫుల్ అయ్యే టిప్స్తో నేను మీ ముందుకు వస్తాను.